ఫైనల్ గా రైతుల సమస్యల మీద రేవంత్ రెడ్డికి ఈ వేదికగా ఏం చెప్తారన్న? రైతు డిక్లరేషన్ అని పెట్టుకొని 2022లో మే 6వ తారీఖు నాడు 33 హామీలు ఇచ్చిండు రైతులకు. కేసీఆర్ 10,000 బిచ్చం ఇస్తాడు, నేను 15,000 ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, కౌలు రైతులకు అవే 15,000 ఇస్తా, పంటల బీమా పథకం తీసుకొస్తా, గిసొంటి ఎన్నో చెప్పిండ్రు. రైతు బోనస్ అని చెప్పిండ్రు. ఏమీ లేవు, ఒక్కటి కూడా లేవు. అంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈయన మాటలు చెప్పి అంటే ఒక్క మాటతో కొట్టేయలేరు ప్రజలు. ఈయన అనుకుంటాడు అప్పులపాలు చేసిండు, వడ్డీలకి సరిపోతానే అని అన్నా కూడా ఒక సెక్షన్ నమ్ముతుంది. కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే రైతుల సెక్షన్ కొంత నమ్ముతుంది. కానీ అందరు నమ్మరు కదా అబద్ధాలను. అబద్ధాలను కొంతకాలం అందరితో నమ్మించవచ్చు, కొంతకాలం కొందరితో నమ్మించవచ్చు. కానీ ఎల్లకాలం అందరితో నమ్మిస్తామనడం అనేది రేవంత్ రెడ్డి భ్రమ. ఇప్పటికే తేలిపోయింది, అబద్ధాలు చెప్తున్నాడు అనేది రైతులందరికీ అర్థమైంది. కరెక్ట్ టైం రావాలి కదా, దెబ్బ కొట్టాలంటే టైం రావాలి. వచ్చినప్పుడు వాళ్ళు తమను ఎట్లా నిర్లక్ష్యం చేసిండో, ఎట్లా పట్టించుకోలేదో వాళ్ళని కూడా రైతులు పట్టించుకోరు.